కైలాస పర్వతం గురించి చాలా మంది విని ఉంటారు, కానీ ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు. కైలాస శిఖరం ఓ మహా అద్భుతం అంటుంటారు. సృష్టికర్త బ్రహ్మ నివసించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడుంది? సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా? భూమిపై ఈశ్వరుడి ఉనికి నిజమేనా? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శనం కలుగుతుందా? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా? ఇలా ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతుంటాయి. అది మంచు కొండల్లో వెండి వెన్నెల రూపం, మరెన్నో అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్వెలు, సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో సైన్స్ అందని అసాధారణ వ్యవస్థ. అదే కైలాస పర్వతం. పరమశివుడి ఆవాసం, పార్వతీదేవి నివాసం ఈ భూమి మీదే ఉంది. సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం మౌంట్ కైలాస్ ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లాజ్, కర్నాలి, మూలీలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్లు దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయంలోని ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. మానవుని మేధస్సుకు అర్థం కాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. అంతేకాదు, కైలాస పర్వతం 4 వైపులా 4 రూపాల్లో ఉంటుంది. 4 రంగుల్లోనూ ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఆ దారిలో ఏదో ఒక రూపంలో ఉమాశంకరుడి దర్శనం కలుగుతుందని భక్తుల విశ్వాసం. హిందూ మత విశ్వాసాల ప్రకారం శివుడు ఈ కైలాస పర్వత శిఖరానే నివసిస్తుంటారు. పార్వతీ సమేతుడైన ఆయన నిరంతరంగా ధ్యాన స్థితిలో ఉంటారు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది. తామర పువ్వు ఆకారంలో గల 6 పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలైన 4 నదులు ప్రపంచానికి 4 భాగాలుగా ప్రవహించి ప్రపంచాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత 4 ముఖాలు స్ఫటిక, బంగారం, రూబీ, నీలం రాయిలతో రూపొందించినట్టు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే అది నలువైపులా 4 వర్ణాల్లో గోచరిస్తుంటుంది. అంతేకాదు, కైలాస పర్వతానికి 4 రూపాలున్నాయి. ఒకవైపు సింహంలా, మరోవైపు గుర్రంలా, ఇంకోవైపు ఏనుగులా, 4వ వైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హైగ్రీవ రూపం, సింహం పార్వతీదేవి వాహనం, ఏనుగు వినాయకుడి ప్రతీక, నెమలి కుమారస్వామి వాహనం. ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతున్నాయి. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం ఒక అద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. దీన్ని చుట్టుగలత దాదాపు 52 కిలోమీటర్లు. కొంతమంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్క రోజులోనే చుట్టి రావాలని నమ్ముతుంటారు. కానీ ఇదంతా సులభమైన పని కాదు. మంచి ఆరోగ్యవంతుడైతే కనీసం 15 గంటల సమయం పడుతుంది. ఇక సాధారణ యాత్రికుడికి 3 రోజుల సమయం పడుతుంది. ప్రపంచంలోనే ఎవరు అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు. దీన్ని ఎవరు ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా కొంత దూరం వెళ్ళిన తర్వాత అదృశ్యమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాళ్ళలో కాలు పెట్టడం మహాపాపం. ఈ మూఢనమ్మకాన్ని తొలగించేందుకు ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించారని చెబుతుంటారు. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో తొలిసారిగా 1954 నుంచి 1978 వరకు కైలాస తీర్థయాత్రను నిలిపివేశారు. ఆ తర్వాత పరిమిత సంఖ్యలో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతిచ్చారు. ఇక సరిహద్దు దేశం చైనా ఈ కైలాస పర్వతంపై చాలా ప్రయోగాలు చేసి విఫలమైంది. 2 సార్లు ఈ పర్వతంపైకి హెలికాప్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహసం చేయలేదు. ఈ పర్వత ఉపరితల భాగంలో ఏముందో సైన్స్ శాస్త్రాన్ని కూడా అంతుపట్టడం లేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ను సహస్ర చక్రంగా అభివర్ణిస్తారు. భారత ప్రభుత్వం జూన్, జూలై, సెప్టెంబర్ మాసాల్లో మానసరోవరం కైలాస పర్వతయాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, కాఠ్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా దీన్ని నిర్వహిస్తుంటాయి. ఫిట్నెస్కు సంబంధించిన వైద్య పరీక్షలు పాస్ అయితేనే యాత్రకు అనుమతిస్తారు. కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దంలా ఉంటుంది. మానస సరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్. బ్రహ్మ తన మైండ్ నుంచి సరస్సును సృష్టించారని పురాణాల సారాంశం. అంతేకాదు, ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తారని భక్తుల విశ్వాసం. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో అపూర్వమైన ఔషధ విలువలున్న మొక్కలు మనకు కనిపిస్తుంటాయి. ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని
హిందువుల నమ్మకం. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యులు కైలాస పర్వతయాత్ర చేశారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పాపకర్మలు పోతాయని భక్తుల విశ్వాసం. అందుకే మానస సరోవర కైలాస యాత్ర అంటే భక్తజనం ఆ స్థాయిలో ఆసక్తి చూపుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఆ మహా అద్భుతాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.